హలో గాయ్స్! నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మర్రి చెట్టు కింద. ఈ మర్రి చెట్టు చూడంగానే నా చిన్నప్పటి షో 'పిల్ల మర్రిరాజు' షో గుర్తొచ్చేసింది. ఈ మర్రి చెట్టయితే మా ఊరిలో ఉండే శివాలయంకి ఎదురుగా ఉంది. మా ఊరి పేరేంటో తెలుసా? సానంపూడి. మేమైతే టెంపుల్‌కొచ్చేసాము. ఎందుకంటే మా బుజ్జిగాడికి పేరు పెట్టడానికి. సానంపూడి సింగరాయకొండ దగ్గరుంది. సింగరాయకొండ ఒంగోలు దగ్గరుంది. ఒంగోలు వచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంది. నేనైతే ఈ టెంపుల్‌కి ఇది మూడోసారి రావడం. మొదటిసారి అయితే మా పెద్ద పాపకి పేరు పెట్టేటప్పుడు, అలాగే శాంతి పూజ చేయించే రోజు వచ్చాము. సెకండ్ టైమ్ అయితే మా సెకండ్ పాపకి పేరు పెట్టేటప్పుడు వచ్చాము. ముచ్చటగా మూడోసారి మా బుజ్జి పాపకి పేరు పెట్టేటప్పుడు వచ్చేసా మళ్ళీ. కొంచెం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల, కొంచెం కాదులేండి చాలా 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 ఎక్కువగా ఉండటం వల్ల చాలానే ఇబ్బంది పడ్డాము. అవేం పెద్ద ఇబ్బందులు కాదు, కానీ ఇబ్బంది. పూజ జరిగినంత సేపు బాబు గుళ్ళోనే ఉన్నాడు. వాడికి గాలి అందలేదు, వాడు చిరాకు పడ్డాడు. అలాగే ఇక్కడ చూస్తున్నారా, 2 దెయ్యాలు, 3 దెయ్యాలు, 4 దెయ్యాలు. దెయ్యాలు కాదులేండి, మా ఇంటి మహాలక్ష్మి. వీళ్ళతో మాత్రం మాకు చాలా అంటే చాలా కష్టమైంది. అది ఎలా అంటారా, టెంపుల్లో ఉన్నప్పుడు మనం ఎలాగో చెప్పులు వేసుకోము, వాళ్ళు వేసుకో. అలా అని వాళ్ళు నీడలో ఉంటారా? ఉండరు. ఎండలోకి వెళ్ళి కాళ్ళు కాలుతాయి, పెద్దగా ఏడుస్తారు. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని రావాలి. ఇదే సరిపోయింది మాకైతే. ఆ రోజులు మళ్ళీ రావు. చెట్టు కింద ఉండే ఫీల్ మాత్రం ఈ పాటనైతే పదే 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 గుర్తు చేస్తూ ఉన్నింది. ఇక్కడ చూడండి మా బుడతది ఎలా ఊగుతుందో. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ టుగెదర్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. మర్చిపోయా చెప్పడం, మా బుజ్జిగాడి పేరు క్రిష్ రామ్. ఎలా ఉంది పేరు చెప్పండి కామెంట్స్లో.